హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా క్రియేషన్స్. కట్ వర్క్ బ్లౌజ్ ఎంత స్టిచ్చింగ్ చేసినా నీట్గా రావట్లేదు సిస్టర్ అని ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా. ఇప్పుడు వాళ్ళ కోసం నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఇది వర్క్ వేసిన కట్ వర్క్ డిజైన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట. ఈ వర్క్ వేసిన చివరెమ్మటి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. యాజ్ టీజ్గా కట్ వర్క్ ఎలా ఉందో అలాగే దాని వెమ్మటే వేసుకుంటూ కుట్టు రావాలి. అలా వేసుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఈ కర్వ్ షేప్లో ఉన్న దగ్గర కత్తెరతో టక్స్ పెట్టాలి, అంటే చిన్న చిన్న కట్స్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా రివర్స్ చేయాలి నిదానంగా. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కట్స్ చేయొద్దు, ఎందుకంటే ఇట్లా మనం రివర్స్ చేసినప్పుడు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా మనం చిన్న చిన్న కట్స్ చేసి రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత దాని పై వైపున స్టిచ్ వేస్తే ఆ స్టిచ్ అనేది కనిపిస్తుంది, కాబట్టి అటు చివర వేస్తే కట్ వర్క్ షేప్ ఉండదు, కాబట్టి ఇటు చివరన ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా కట్ వర్క్ని ఎంతో ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నిదానంగా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో ఒక సైడ్ కట్ వర్క్ వస్తుంది, కానీ ఇంకో సైడ్ మాత్రము కట్ వర్క్ రాదు, డిజైన్ వేయరు. కాబట్టి ఇక్కడ సైడ్ రివర్స్ చేస్తే పల్సగా ఉంటుంది, కాబట్టి నేను దీనికి ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను. చూడండి, దీని కింద ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే ఉంచుకోవాలి. రౌండ్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ అంతటి క్లాత్ని అలా ఉంచిన తర్వాత ఒక స్టిచ్ వేసి చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ షేప్ రౌండ్ షేప్ ఎంత ఉందో అంతైతే క్లాత్ని ఉంచి 1 ఇంచ్ వెడల్పులో అయితే ఉంచాలి. ఈ విధంగా రివర్స్ చేయాలి. రివర్స్ చేసి పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది స్టిఫ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే పల్చగా ఉండకుండా ఇది స్టిఫ్నెస్ అయితే యాడ్ అవుతుంది. ఈ ప్లేస్లో క్యాన్వాస్ అయినా మనం యూజ్ చేయొచ్చు. నేను మాత్రం క్లాత్తో చూపించాను, ఎందుకంటే ఇంట్లో ఉండే సిస్టర్స్ బిగినర్స్ ఇట్లా ట్రై చేసుకుంటారని ఫస్ట్ టైంలో అయితే. అదేవిధంగా ఇట్లా కుట్టిన తర్వాత మనం చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ని తీసుకున్నాను. మనం బ్యాక్ సైడ్ స్టిచ్ వేసిన విధంగానే కట్స్ ఉన్న వైపున చివర్ల నుంచి నిదానంగా ఈ కట్స్ ఎలా ఉన్నాయో అలా అయితే చిన్న స్టిచ్ అయితే పెట్టుకోవాలి. దీనికి ఖచ్చితంగా స్టిచ్ పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే మనం రివర్స్ చేసేటప్పుడు మలగదు. ఎక్కువ క్లాత్ ఉంటే మాత్రం గట్టిగా ఉంటుంది, రివర్స్ తిరగదు. కాబట్టి క్లాత్ని కట్ చేసి ఓన్లీ పావించు చిన్న క్లాత్ని ఉంచి మధ్యలో మాత్రమే కట్స్ పెడుతున్నాను. ఇక్కడ నేను కట్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా చిన్నగా నిదానంగా రివర్స్ చేసుకోవాలి. ఈజీగా వస్తుంది, ఎందుకంటే వర్క్ వేసిన క్లాత్ కాబట్టి మనకి వెంటనే వచ్చేస్తుంది, మనం స్టిచ్ చేసింది కాకుండా. ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత దాని పై వైపున చివరకు బ్లౌజ్ వైపుకి వెళ్ళి మనం ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాము. ఇలా స్టిచ్ అయితే వేయాలి. ఇట్లా వేస్తే అణుగుతుంది, బాగా మంచిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట, కదలకుండా. అట్లా వేసిన తర్వాత నేను షేప్ బెల్ట్స్ని జాయింట్ చేస్తున్నాను. ఇట్లా షేప్ బెల్ట్ జాయింట్ చేసిన తర్వాత ఉక్స్లు పట్టి కాజలు పట్టి దీనికి వేస్తున్నాను. ఇట్లా వేసిన తర్వాత జాగ్రత్తగా కొలుచుకుంటూ వేయాలి, సమానంగా చూసుకుంటూ నీట్గా. ఇవన్నీ యాజ్టీజ్ కొంచెం ఐడియా ఉంటుందనేసి నేను స్టిచ్చింగ్ అయితే చూపించట్లేను, వీడియో లెంతీ అయిపోతుందని. ఇది కూడా కావాలి సిస్టర్ అని మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా క్లియర్గా చూపిస్తాను. ఇట్లా ఉక్సులు పట్టి వేసిన తర్వాత కాజల్ పట్టి వేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్నాను. యాజ్ టీజ్గా ఇది మనకు తెలుసు కాబట్టి రివర్స్ చేసేసుకున్నాను. తర్వాత నాకు ఇక్కడ ఒక చిన్న పీస్ అనేది తక్కువ వచ్చింది. హ్యాండ్కి పై వైపున లెంత్ ఎక్కువగా పెట్టమన్నారు, అట్లా పెట్టితే ఇక్కడ కట్ వచ్చింది. కాబట్టి దీనికి జాయింట్స్ చేస్తే బాగోదు, కనీసం అంటే షేప్ అవుట్ అయిపోయి జాయింట్స్ మొత్తం కనిపిస్తాయి, అంత నీట్గా ఉండదు. కాబట్టి నేను దీన్ని హ్యాండ్ లెంత్నే తక్కువ చేస్తున్నాను, కట్ చేసి. వేరే ఆప్షన్ అయితే లేదు. చివర్లకు వస్తే జాయింట్ చేసుకోవచ్చు, కానీ ఇది పై వైపున వచ్చింది కాబట్టి జాయింట్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి వీలున్న కనిపిస్తుంది అంటే బాగోదు, కాబట్టి నేను ఈ విధంగా హ్యాండ్ లెంత్నే కట్ చేశాను. తర్వాత కట్ చేసి హ్యాండ్కి కదలకుండా ఒక స్టిచ్ వేసుకొని ఈ హ్యాండ్ని బాడీ పార్ట్కి వచ్చేసి జాయింట్ చేశాను. చూడండి, ఈ విధంగా మిడిల్ పార్ట్ని సమానంగా చూసుకొని చివర ఎంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, కానీ మిడిల్ పార్ట్ని సమానంగా చూసుకోవాలి మెయిన్గా. అట్లా అయితేనే షేపు హ్యాండ్ మంచిగా ఉంటుంది, ముడతలు రాకుండా. ఇప్పుడు వర్క్ వచ్చిన క్లాత్ని మిడిల్ పార్ట్లో పెట్టుకొని రివర్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అటు ఇటు ఎక్కువగా కాకుండా మిడిల్లో మాత్రమే వర్క్ అనేది రావాలి. కాబట్టి ఇట్లా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత బిర్రు కుట్లు అయితే వేసిస్తున్నాను, ఫిట్టింగ్ కుట్లు.
వేసిన తర్వాత చివర్లో నీట్గా ఉండడం కోసం ఒక స్టిచ్ ఎక్స్ట్రా వేసి దాన్ని సమానంగా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మంచిగా ప్లస్ గుర్తు వచ్చింది, కింద సమానంగా వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అయితే వచ్చింది కదా. మీరు కూడా చూసారు కదా సిస్టర్స్, మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. బిగినర్స్కి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా అదర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీటికి నేను జారకుండా ఉండడం కోసం అయితే థ్రెడ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సిల్వర్లో థ్రెడ్స్ పెట్టి బ్లౌజ్ పీస్ని నేను హ్యాంగింగ్స్గా స్టిచ్చింగ్ చేశాను, చాలా లుక్ నీట్గా ఉండడం కోసం. థ్యాంక్